వెల్కమ్ టు హెచ్ఎంటీవీ న్యూస్. నేను గీతిక. ఇక డీటెయిల్స్ చూద్దాం. కాస్కో కేసీఆర్ రాసి పెట్టుకో, జరగబోయే కురుక్షేత్రంలో 117 సీట్లు హస్తగతం కావడం ఖాయం. మళ్లీ కాంగ్రెస్ జెండా పాతడం ఖాయం. గతంలో చెప్పినట్లు ఓడించాం, ఎప్పుడైనా ఓడిస్తాం అంటూ ఖమ్మం వేదికగా తేల్చి చెప్పారు సీఎం రేవంత్. కల్వకుంట్ల కుటుంబాన్ని శాశ్వతంగా రాజకీయ ముఖచిత్రం నుంచి చెరిపేసేదాకా తాను, కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరని శపథం చేశారు. కురుక్షేత్రాన్ని ఈ వేదిక నుంచే నేను చెప్పదలుచుకున్నా. కౌరవ వంశాన్ని సర్వం తెలంగాణ గడ్డ మీద నుంచి తొలగించే వరకు, ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయ ముఖ చిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు. ఈ రోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆన కాసుకో చంద్రశేఖర్ రావు. ఈనాడు రైతుల కోసం వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేయాలి, రైతును రాజును చెయ్యాలన్న ఆలోచనతోని మీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏది ఏమైనా 600 అక్కడి సూర్యుడు ఇక్కడ మలిసినా రైతు భరోసా నిధులు ఇవ్వాలి, మీరు సహకరించాలని నన్ను బట్టి గారిని అడగడం జరిగింది. అందుకే పోయిన సంవత్సరం జూన్లో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా మీ ఖాతాలో వేయడం జరిగింది. రైతు బీమా ఉండొచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, రైతుకు ఉచిత కరెంటు కావచ్చు. అదే విధంగా అకాల వర్షాల వల్ల పంట కొట్టుకపోతే రైతు నష్ట పరిహారం కావచ్చు. దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు ఈ 30 నెలల్లో రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఆనాడు ఎన్నికల్లో దుర్మార్గులు విష ప్రచారం, తప్పుడు ప్రచారం, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నారు. ఇవాళ కల్వకుంట్లలో నేను అడుగుతున్నా, కరెంటు వైరు పట్టుకో, కాకిలాక మాడి మసైపోతావా లేదా నేను చూస్తా. వెనకటికి ఎవడో తలాతోక లేనోడు తాత దగ్గరకు వచ్చి నీకు దగ్గు నేర్పుతా అని చెప్పిండంట. తాత వాడిని చూసి సుట్ట చేతికిచ్చినాడు. ఈ సుట్ట పిలిచిరా ఒకసారి పిల్లగాని, సుట్ట పిలిచి కళ్ళు తిరిగి బోర్ల బొక్కలు పడ్డాడంట. అట్లనే ఉచిత కరెంటు గురించి ఈరోజు కేసీఆర్ వాళ్ళ బంట్రోతులు వచ్చి మనకానే చెప్పేది. 10 ఏళ్ళు ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్న కాంగ్రెస్కు ఉచిత కరెంటు పేటెంట్ రైట్ అయితే మనల్ని కాదని దాన్ని కొట్టేద్దామని చూసారు. కుళ్ళు కుతంత్రాలు, కుట్రలు, తప్పుడు ప్రచారాలు, ఇంట్లోనే పోటాపోటీ, ఒకని మీద ఒకనికి నమ్మకం లేదు. వాడిని చూస్తే వీడు, వీడిని చూస్తే వాడిని నమ్మడు. వాడో గుంపు, వీడో గుంపు, ఈ గుంపులలో గిల్లి కజ్జాలు. మన కన్నెపల్లి కోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా, 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. తెల్లారే వాళ్ళ బావొచ్చిండు. బావెవడో మీకు తెలుసు కదా, తాటి చెత్త అంత పెరిగిండు కానీ తలకాయలో చింతకాయ అంత కూడా తెలియలేదు. బాబుమార్ది ఎవడో మీకు తెలుసు కదా, సోంబేరిగాడు. సాయంత్రం అయితే పబ్బులు, పొద్దుపూట పోతే గప్పు పనులు. ఎన్నికలు ఎన్నడు ఉంటాయో తెలియకుండా, ఎవడు పోటీ చేస్తాడో తెలియకుండా, ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా, ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియకుండా, ఎన్నికలలో ఏం చెప్తామో తెలియకుండా, ఎన్నికల సర్వేలు చేసి ఎవడు గెలుస్తాడో నిర్ణయిస్తాడంట. జూబ్లీహిల్స్లో గిట్లనే చెప్పిండు, సర్వే చేసినాం గెలుస్తున్నాం, ఇది రెఫరెండం అని. ఏమైంది? జూబ్లీహిల్స్లో బండకేసి కొట్టిండ్రు.